హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరూ బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి 3 ఫార్మా కంపెనీలో వాకర్ ఎంట్రీస్ అనేది ఏ విధంగా ఉన్నాయని చూద్దాం. ఫస్ట్ కంపెనీ హెట్రో కంపెనీ, సెకండ్ కంపెనీ వచ్చేసి వికేటీ ఫార్మా, థర్డ్ కంపెనీ న్యూలాండ్ ల్యాబొరేటరీస్. ఈ 3 కంపెనీల్లో మనకి ఇంటర్వ్యూలు అనేది ఏ విధంగా ఉన్నాయనేది క్లియర్గా చూద్దాం. ఇలా వీడియోని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతిరోజు కూడా మన ఛానల్లో అప్డేట్ చేసే లేటెస్ట్ జాబులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు రావడం జరుగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి చేరుతుంది. మన ఛానల్లో మీరు సపోర్ట్ చేసినట్లు అవుతుంది. ప్లీజ్ లైక్. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి యూజ్ అవుతుంది కాబట్టి వాళ్ళకి షేర్ చేయండి. ప్లీజ్ షేర్. ఫస్ట్ టాపిక్లోకి వెళ్తే ఫస్ట్ ఇంటర్వ్యూలో మనకి ఇంటర్వ్యూలు అనేది ఏ విధంగా ఉన్నాయి అనేది క్లియర్గా చూద్దాం. మనకి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ వాళ్ళకి ఈ జాబ్స్ అనేది మంచి ఆపర్చునిటీస్ అనమాట. ఇటువంటి ఆపర్చునిటీ చాలామంది నన్ను ఇంటర్మీడియట్ మీద జాబ్స్ ఏమైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. పర్సనల్గా ఫోన్ చేసి కూడా అడుగుతున్నారు, పర్సనల్గా మెసేజ్లు పెట్టి కూడా అడుగుతున్నారు. ఇది మంచి అవకాశం. ఇటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. 2025 పాస్ అయిన వాళ్ళు మాత్రమే వీళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది ఫ్రెషర్స్ని. మీరు ఈ కంపెనీలో జాబులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావాలంటే ఫర్దర్గా వాళ్ళని క్వశ్చన్లు అడగవచ్చు. మీకు ఈ జాబుల గురించి డౌట్స్ ఏమైనా ఉంటే 2 కాంటాక్ట్ నెంబర్లు ఇచ్చారు. raju@hetero.com ఈ మెయిల్ ఐడికి కాంటాక్ట్ అవ్వచ్చు. ఫోన్ నెంబర్ వచ్చేసి 9059845564. ఈ నెంబర్కి మీరు ఫోన్ చేసినట్లయితే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తారు. సెకండ్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి vinaykumar.th@hetero.com ఈ మెయిల్ ఐడికి మీరు రెజ్యూమ్ అనేది ఫార్వర్డ్ చేయండి. ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు ఈ కంపెనీలో జాబులకు సంబంధించిన ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వటం అనేది జరుగుతుంది. 9059888389 ఈ నెంబర్కి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వడం ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ కంపెనీలో మనకు వచ్చేసి ఎడ్యుకేషన్ వచ్చేసి బీఎస్సీ లైఫ్ సైన్స్ వర్కింగ్ చేసి ఉండొచ్చు, అంటే ఎక్స్పీరియన్స్ ఉండవాలి. హాస్టల్ ఫెసిలిటీస్ అనేది ఉంటుంది. సబ్స్టెన్స్గా మనకి ఫుడ్ క్యాంటీన్ ఉంటుంది. ట్రాన్స్పోర్టేషన్ కూడా మనకి ఫెసిలిటీస్ అనేది ఉంటుంది. మంత్లీ స్టైపెండ్ అనేది మనకి ఇవ్వటం అనేది జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఈ విధంగా మనకి ఇంటర్మీడియట్ వాళ్ళకి స్టూడెంట్స్ వాళ్ళకి హెట్రో అనేది ఆపర్చునిటీస్ అనేది జాబ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వటం అనేది జరిగింది. ఓకేనా ఫ్రెండ్స్, ఇటువంటి ఇన్ఫర్మేషన్ మీకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే డైలీ కూడా మన ఛానల్లో అప్డేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి వికేటీ ఫార్మా. ఈ కంపెనీలో మనకి జూలై 12వ తారీఖు నాడు మనకి ఇంటర్వ్యూలు అనేది ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. వెన్యూ వచ్చేసి SMS R&D సెంటర్, సర్వే నెంబర్ 186, 189 అండ్ 190, గగిల్లాపూర్ విలేజ్, గండి మైసమ్మ మండల్, మేడ్చల్, మల్కాజిగిరి డిస్టిక్, హైదరాబాద్. ఈ లొకేషన్లో ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. ఫర్దర్గా మీరు ఇన్ఫర్మేషన్ కావాలంటే ఫోన్ నెంబర్ వచ్చేసి 6309448807 ఈ నెంబర్కి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. మెయిల్ ఐడి వచ్చేసి careers@smspharma.com ఈ మెయిల్ ఐడికి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మీరు ఈ ఫోన్ నెంబర్కి కానీ మెయిల్ ఐడికి కానీ రెజ్యూమ్ ఫార్వర్డ్ చేసినట్లయితే వాళ్ళు పూర్తి డీటెయిల్స్గా మీ మెయిల్ ఐడికి ఈ కంపెనీలో జాబులకు సంబంధించిన వికేటీ ఫార్మాలో సంబంధించిన జాబులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ మాత్రమే వాళ్ళు API ఫార్ములేషన్ డివిజన్లోకి మనకి తీసుకోవడం అనేది జరుగుతుంది. పొజిషన్ అవైలబుల్ ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే వీళ్ళు తీసుకుంటారు. మనకి డిపార్ట్మెంట్లో వాజ్గా మనకి ఎక్స్పీరియన్స్ క్వాలిఫికేషన్ అనేది ఏ విధంగా ఉండాలి అనేది చూద్దాం. API ప్రాసెస్ R&Dలో MSc 3 to 5 years ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి. మనకి MSc క్వాలిఫికేషన్ ఉండాలి, 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది. రియాక్షన్స్ ప్లానింగ్ గురించి, స్కేల్ అప్ స్కిల్స్ గురించి, ప్రాసెస్ వాలిడేషన్ గురించి, ట్రబుల్ షూటింగ్ ఇన్ ఎక్విప్మెంట్ ఎక్స్పెరిమెంట్స్ గురించి పూర్తి నాలెడ్జ్ అనేది ఉన్నట్లయితే వాళ్ళు వీటి మీద నిర్వహించి మనకు ప్రాసెస్ R&Dలో తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి API అనలిటికల్ R&Dలోకి MSc క్వాలిఫికేషన్ ఉండాలి. 0 to 3 years ఎక్స్పీరియన్స్, అంటే ఫ్రెషర్స్ని ఎక్స్పీరియన్స్ పర్సన్గా తీసుకుంటారు. దీంట్లో మనకి HPLC, స్టెబిలిటీ అనాలిసిస్,
జిఎల్పి నాలెడ్జ్ అనేది కన్ఫామ్గా మనకు వచ్చినట్లయితే వీళ్ళు అనలిటికల్ R&D డిపార్ట్మెంట్లోకి తీసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చి ఏపీఐ అనలిటికల్ సర్వీస్ డివిజన్లోకి తీసుకుంటారు. ఎంఎస్సి క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. 0 to 8 years అంటే ఫ్రెషర్స్ని ఎక్స్పీరియన్స్ పర్సన్స్గా తీసుకోవడం జరుగుతుంది. మనకి దీంట్లో వచ్చేసి మెథడ్ డెవలప్మెంట్, వ్యాలిడేషన్, ఇంటిగ్రేషన్, రిపోర్ట్ జనరేషన్స్, హెచ్పిఎల్సి, ఎల్సిఎంఎస్, ఎంఎస్, జీసీఎంఎస్, ఐసిపిఎంఎస్ వీటి గురించి అనేది స్కిల్స్ అనేది నాలెడ్జ్ అనేది వచ్చినట్లయితే మనకి ఈ అనలిటికల్ రీసెర్చ్ డివిజన్లోకి మనకి తీసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చి ఫార్ములేషన్ ఓఎస్డి అనలిటికల్ R&D డిపార్ట్మెంట్లోకి ఎంఫార్మా, ఎంఎస్సి 0 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. అండ్గా హెచ్పిఎల్సి, డైజల్యూషన్, స్టెబిలిటీ అనాలిసిస్, మెథడ్ డెవలప్మెంట్ అండ్ వ్యాలిడేషన్ వీటి గురించి అనేది స్కిల్స్ అనే నాలెడ్జ్ అనేది వచ్చినట్లయితే దీనికి సంబంధించిన అనలిటికల్ R&D డిపార్ట్మెంట్లోకి తీసుకోవడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ డిపార్ట్మెంట్ వచ్చి ఫార్ములేషన్ ఓఎస్డి ప్రాసెస్ R&Dలోకి తీసుకుంటారు. దీనికి కావాల్సిన క్వాలిఫికేషన్ ఎంఫార్మా, బీఫార్మా క్వాలిఫికేషన్ 0 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. రియాక్షన్ ప్లానింగ్, స్కేల్ అప్ స్కిల్స్ గురించి, ప్రాసెస్ వ్యాలిడేషన్ గురించి, ట్రబుల్ షూటింగ్ ఇన్ ఎక్స్పెరిమెంట్స్ గురించి క్లియర్గా మనకి తెలిసినట్టయితే ప్రాసెస్ R&D డిపార్ట్మెంట్లోకి తీసుకుంటారు ఫార్ములేషన్ డివిజన్లో. ఓకేనా ఫ్రెండ్స్, పూర్తి డీటెయిల్స్గా చూసాం. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ కంపెనీ వచ్చేసి న్యూలాండ్ ల్యాబొరేటరీస్. ఈ కంపెనీలో జూలై 12వ తారీఖు నాడు సాటర్డే రోజున ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. ఇంటర్వ్యూ లొకేషన్, కంపెనీ లొకేషన్ ఒక దగ్గరే. ఈ న్యూలాండ్ ల్యాబొరేటరీస్ లిమిటెడ్, యూనిట్ 2, ఫ్లాట్ నెంబర్ 92, 94, 257, 259, సర్వే నెంబరు, ఐడిఏ పాసమైలారం, విలేజ్ పటాన్చెరు, మండల్, సంగారెడ్డి డిస్టిక్, తెలంగాణ. ఈ లొకేషన్లో మనకి కంపెనీ అనేది ఉన్నది. అక్కడే మనకి ఇంటర్వ్యూ లొకేషన్ కూడా అక్కడే కంపెనీ దగ్గరే మనకి ఇంటర్వ్యూ కూడా నిర్వహించడం జరుగుతుంది. మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ksoni@newlandlabs.com ఈ మెయిల్ ఐడికి మీరు రెజ్యూమే ఫార్వర్డ్ చేసినట్లయితే ఈ కంపెనీలో జాబులకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ కంపెనీలో ఫర్దర్ మీకు డిపార్ట్మెంట్స్, డిజిగ్నేషన్, రోలు, ఎక్స్పీరియన్స్, క్వాలిఫికేషన్ అనేది ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఎన్విరాన్మెంట్ హెల్త్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో ఎగ్జిక్యూటివ్ వాళ్ళకి ప్రాసెస్ సేఫ్టీ రోల్ అనేది ఇస్తారు. ఎక్స్పీరియన్స్ 6 to 9 years ఉండాలి. క్వాలిఫికేషన్ వచ్చేసి బీటెక్, ఎంటెక్, కెమికల్, డిప్లొమా, ఇండస్ట్రియల్ సేఫ్టీ గురించి మన క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఎన్విరాన్మెంట్ హెల్త్ సేఫ్టీ డిపార్ట్మెంట్లోనే ఆఫీసర్గా డిజిగ్నేషన్ ఇస్తారు. రోల్ వచ్చేసి ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో ఇస్తారు. 5 to 7 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. బీఎస్సీ, డిప్లొమా ఫైర్ అండ్ సేఫ్టీ గురించి క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ప్లాంట్ ఇంజనీరింగ్గా మనకి డిపార్ట్మెంట్లో ఇస్తారు. దీనిలో ఎగ్జిక్యూటివ్ వాళ్ళకి డిజిగ్నేషన్ మెయింటెనెన్స్ రోల్ ఇస్తారు. 8 to 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. బీటెక్, కెమికల్, మెకానికల్ చేసి ఉండాలి. నెక్స్ట్ ఎగ్జిక్యూటివ్ వచ్చేసి యూటిలిటీ రోల్ అనేది ఇస్తారు. 8 to 10 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. బీటెక్, మెకానికల్ చేసి ఉండాలి. అసిస్టెంట్ మేనేజర్ ఇస్తారు ప్లాంట్ ఇంజనీరింగ్లో డిపార్ట్మెంట్లో. ఇన్స్ట్రుమెంటేషన్ ఇస్తారు. 10 to 12 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. బీటెక్ ఇన్స్ట్రుమెంటేషన్ మనకి క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. నెక్స్ట్ క్వాలిటీ కంట్రోల్ డిపార్ట్మెంట్లో డిజిగ్నేషన్ వచ్చేసి కెమిస్ట్రీకి ఇస్తారు. రోల్ వచ్చేసి మైక్రోబయాలజీకి ఇస్తారు. 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎంఎస్సి మైక్రోబయాలజీ చేసి ఉండాలి. క్యూసీలోనే కెమిస్ట్రీగా డిజిగ్నేషన్ ఇస్తారు. హెచ్పిఎల్సి రోల్ ఇస్తారు. 2 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎంఎస్సి కెమిస్ట్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. స్టోర్ అండ్ వేరియస్ డిపార్ట్మెంట్లోకి డిజిగ్నేషన్ కెమిస్ట్రీ డిజిగ్నేషన్ అనేది ఇస్తారు. రోల్ వచ్చేసి క్యూఎంఎస్ యాక్టివిటీస్ డిస్పాచింగ్ గురించి రోల్ అనేది ఇస్తారు. 3 to 5 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. బీఎస్సీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. మెయింటైన్ క్వాలిఫికేషన్ ఏపీఐ ఎక్స్పీరియన్స్ మ్యాండేటరీగా మనకి ఏపీఐ ఎక్స్పీరియన్స్ అనేది కన్ఫామ్గా ఉండాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా న్యూలాండ్ ల్యాబొరేటరీస్లో వాక్-ఇన్ ఎంట్రీస్ అనేది చూసాం. ఈరోజు మొత్తం మనం వచ్చేసి హెట్రో ల్యాబ్స్ గురించి, నెక్స్ట్ కంపెనీ వికేటీ ఫార్మా, థర్డ్ కంపెనీ న్యూలాండ్ ల్యాబొరేటరీ. ఇటువంటి మీకు ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ డైలీ అప్డేట్గా కావాలంటే మన ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.